యేసు ప్రభు వారి ప్రక్కనే ఉన్న శిష్యులు దాదాపుగా 11 మంది ఉన్నారు. 11 మంది శిష్యులలో ఒక్కొక్కడు 100 మందిని తరమగలిగిన శక్తి కలిగిన వాడై ఉండొచ్చు అని వాళ్ళ అంచనా. అందుకే 1000 మంది వచ్చారు. అంటే ఒక్కనికి 100 మంది చొప్పున పోరాడడానికి సిద్ధపడి వచ్చారు. శత్రువు సిద్ధపాటు చూడండి ఎలా ఉందో, శత్రువు ఆలోచన చూడండి ఎంత మెళకువ కలిగి ఉందో, శత్రువు యొక్క తలంపులు చూడండి ఎంత యుక్తి కలిగి ఉన్నాయో. అక్కడ ఉన్నది ఎంతమంది? యేసు ప్రభు వారును యేసు ప్రభు వారితో ఉన్నటువంటి 11 మంది, మొత్తం కలిపితే 12 మంది. బంధించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1000 మంది వచ్చారు. పొట్టి చేతులతో వచ్చారా? లేదు, కత్తులతోనూ ఉదియలతో. వారు వచ్చుటను చూసినప్పుడు యేసు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులు ఏమని అడిగారో తెలుసా? ప్రభా, ఆ యొద్ద ఉన్నటువంటి కత్తిని ఉపయోగించమంటావా, వారిని హతమార్చమంటావా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు సరే వాడండి మీ దగ్గర ఉన్న కత్తులు అన్నారా యేసు ప్రభు వారు? యేసు ప్రభు వారు జవాబు చెప్పక ముందే ఏం చేసేసాడు? పేతురు తన వరలో ఉన్న కత్తి తీసేసాడు. ఒక దాసుని యొక్క చెవిని తెగ నరికేశాడు. ఆ చెవి క్రింద పడింది. అప్పుడు ఏం జరిగి ఉండాలో తెలుసా? వచ్చిన 1000 మంది కూడా కత్తి దూసి ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా కత్తివాతతో చంపివేసి ఉండేవారు. అని యేసు ప్రభు వారు తన మూలముగా వారికి హాని జరగడానికి యేసు ప్రభు వారు ఇష్టపడలే. వెంటనే కొంచెం తాళమని చెప్పి ఆ క్రింద పడినటువంటి చెవిని తీసి బాగు చేశాను. ఆ చెవిని దాని స్థానములో అతికించున్నట్టుగా అద్భుతము చేశాను. అద్భుతము వలన కూడా యేసు ప్రభు వారు చూపించిన ప్రేమను బట్టి కూడా ఆ బందిపోట్ల యొక్క మనస్సు కరగలేదు. యేసు ప్రభు వారు చూపించిన ఆ కనికరమును బట్టి కూడా ఆ అప్పగించుటకు వచ్చిన ఇస్కరియోతు యోధా యొక్క మనస్సులో మార్పేమీ రాలేదు. చాలా మంది మనస్సులు ఇలాగే ఉంటాయి. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎలాంటి ప్రేమతో కూడినటువంటి పరిస్థితులను చూసినా, ఎంత అనురాగమును చూసినా వాళ్ళ హృదయాలు మారవు. యోధా ఇస్కరియోతు యొక్క హృదయం అలాగే ఉన్నది.